చివరి మాట మనం చదువుదాము. దేవా, నీ అనుగ్రహము చేత దీనులైన వారికి సదుపాయము కలుగ చేసేది. చాలా ఒక్క మాట. మీ జీవితాల్లో నాటపడాలి. ఇది మీ జీవితాల్లో అది ఫలించే వృక్షముగా అది మీలో ఎదగాలి. అదేమిటంటే, ఎన్నో సందర్భాల్లో మనకు సదుపాయం ఉండదు. సదుపాయం 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 ఈ మాట అన్ని సందర్భాల్లో మనం చెప్పం. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం తప్పనిసరిగా ఎవరైనా మనం ప్రశ్నించినప్పుడు ఈ మాట మనం ఖచ్చితంగా వాడతాం. అదేమిటంటే, ఇదివరకులాగా నాకు అంత సదుపాయం మాకు లేదయ్యా, నా పిల్లలు నాకు సదుపాయంగా ఉండట్లేదు, లేకపోతే నా పని నాకు సదుపాయంగా లేదు, నేను కష్టపడుతున్న కష్టం కూడా నాకు అంత సదుపాయంగా ఉపయోగపడట్లేదు, వచ్చింది వచ్చినట్లుగానే బయటికి పోతుంది. ఇలాగా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో సదుపాయము కలగని పరిస్థితులు. సదుపాయం కావాలనుకుంటాం. సదుపాయం, ఉపాయము అంటే ఉపాయం అనేటువంటిది మంచి ఆలోచన. ఉపాయము కలుగుట, ఉపాయించుట చాలా మంచి పదాలే. కానీ ఇక్కడ సదుపాయము అనే మాటకు పూర్తి అర్థం ఏంటంటే, ఏదో జరగాలని నేను అనుకుంటున్నాను, కానీ నేను అనుకున్నంత జరగట్లా. ఇంత కావాలని నేను ఆశించాను, కానీ అంత దొరకక చాలా కురచగానే మిగిలిపోయింది. రోజంతా కష్టపడిన వాడు ఒళ్ళంతా చెమటూర్చి నడువంచి కష్టపడిన వాడు అనుకోవచ్చు, రోజున చాలా ఎక్కువ పని చేశాను, నా యజమానుడు నా పనిని మెచ్చుకొని రోజువారీగా ఈరోజు ₹1 ఎక్కువగానే నాకు ఇవ్వచ్చేమోనని వాడు ఆశపడచ్చు. కానీ తీర జీతము వానికి చేతికి ఆ కూలి డబ్బులు అందే సమయానికి వాడు అనుకున్నంతగా వాడి చేతిలో అది పడకపోవచ్చు. ఆ డబ్బులు చూస్తాడు, ఇచ్చిన యజమానుడు మొక్క చూస్తాడు, సార్ ఏంటి సార్ ఇది అంటాడు. అంతేరా? అంతే కాదు సార్, నేను అందరికంటే 2 గంటలు ముందే వచ్చాను, తెల్లవారుజాము వచ్చి నేను పని చేశాను, 10 మంది చేసే పని నేను ఒక్కడినే చేశాను, ఏంటి సార్ జీతం, పైగా రోజువారి మీద ₹1 తగ్గించారు మీరు, ఏంటి సార్ ఇది అనేసి ఒక పని వాడు జీతం ఇచ్చి యజమానుడు ప్రశ్నించవచ్చు. వాడంటాడు యజమానుడు, నీవు ఈ రోజైతే పని చేశావేమో కానీ ప్రతిరోజు ఎలా చేస్తున్నావా నీకు ఇచ్చేయడానికి? అందరూ ఎలా తీసుకెళ్తున్నారో నువ్వు కూడా అలాగే తీసుకో. ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం న్యాయంగానే కష్టపడినప్పుడు తగినంత మనకు రానప్పుడు మనుషులు మనలో నుండి వచ్చే మాట ఇలా ఉంటారు. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయాన్ని చదివితే అక్కడి మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అందరూ కూడా మాట తీయండి. యెషయా గ్రంథము 49:4 అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఆశించినంత ఫలమేమీ నాకు లేకుండాను, చివరికి పగలంతా నేను పనిచేసి కష్టపడిన కారణం చేత నా బలమంతా కూడా వృధాగా వ్యయపరుచుకుంటుంది. ఇదే మాట మన నోటంటే వస్తారు. ఏమని? అయినాను నేను వ్యర్థముగా. ప్రియుల లోకంలో మనం కష్టపడే దానికి లెక్క కట్టేవారు ఎవరు ఉండకపోవచ్చునేమో, కానీ దేవునిలో నీవు కష్టపడిన దానికి, దేవుడిచ్చిన దానిని స్వాగతించిన నీ జీవితానికి దేవుడు లెక్క కడతాడు. దేవుడు కట్టేటువంటి లెక్క చాలా విలువైనది, చాలా విశేషమైనది. మనుషులు ఎవరు మన కష్టానికి లెక్క కట్టకపోవచ్చు, మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మన కష్టానికి ఫలితం ఏంటని ఎవరు కూడా ఆ రేటు కట్టకపోవచ్చు. ఆ సందర్భంలో మనం మనసు వైపు చూస్తూ చాలా విచారంగాను, చాలా దిగులుగాను, చూసేసిన కనికరం లేకుండా పోయింది, అందరికంటే నేను ముందే వచ్చాను, ఎంతగా నేను కష్టపడ్డాను, అయితే నాకు ఫలమేమీ లేకుండా పోయిందని చెప్పి నా ప్రయాస, నా కష్టము వృధా అయిపోయిందని మనం అనుకుంటాం. వినండి, లోకములో చాలా విషయాల్లో మనం కష్టపడిన వృధా కావచ్చునేమో, కానీ దేవుడిలో ఆఖరికి నీ కన్నీటి బొట్టు కూడా వృధా కాదు అని మాత్రం మనం గుర్తించాలి. దేవునిలో వేసే ప్రతి అడుగులో, నీవు దేవుని పక్షముగా వేసే ప్రతి అడుగులో కూడా కలిగిన ప్రతి ప్రతికూలతలో కూడా నీవు స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే అది ఎప్పటికీ నీకు వృధా కాదు.
యేసు ప్రభు చెప్తారు, నా శ్రమలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే. ప్రభు చెప్తాడు తన శిష్యులతో, నా శ్రమలలో కూడా నాతో నిలిచి ఉన్నవారు మీరే. కాబట్టి తండ్రి రాజ్యములో నేనును మీకు 12 సింహాసనముల మీద మిమ్మలను ఆసీనులుగా చేస్తాను. నేను ఎట్లా సింహాసనాసీనుడనై ఉంటానో పరలోకమందు నన్ను వెంబడించి నన్ను గురిగా గుర్తించి నా కాడిని భుజాన్ని ఎత్తుకొని నేను చూపించిన వాటిలో అడుగులు ఇస్తున్నటువంటి మిమ్మలను నేను విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నారా? దేశ దేశాలు దాటుకొని సువార్త చేసి అపసాక్షులు అయిపోయినటువంటి మిమ్మల్ని నేను మర్చిపోతాను అనుకుంటున్నారా? తొలి మాటకి మీరు లోబడ్డారు, కడవరకు నాతో నిలిచున్నారు, నాతో ప్రయాణంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు, కలిగిన ప్రతి ప్రతికూలతలను కూడా మీరు కళ్ళారా గుర్తించి నా చేయి దాటి మీరు పోలేదు. ఈయనతో వెళితే మనకు చాలా అవమానాలు వస్తాయి, ఈయనతో నడిస్తే మనకు నిందలు ఎదురవుతాయి. వినండి, ప్రభుత్వం అడుగులు వేసినటువంటి అపోస్తులు ఘనత చూశారు, అవమానం చూశారు. అదేంటంటే కొన్ని సందర్భాల్లో ఆయన వెళ్ళిన పట్టణంలో అక్కడున్న ప్రజలు ఆయన అంగీకరించారు. అలా అంగీకరించకపోవడానికి యేసు ప్రభు వారికి అసమర్థత కాదు, దానికి నిదర్శనం ఏంటంటే భవిష్యత్తులో నన్ను మోసుకుంటూ సువార్త ప్రకటిస్తూ నన్ను అంగీకరించిన మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు కొందరు మీ ముఖము ఎదుటే మిమ్మల్ని దూషిస్తారు. ఇవి ఇలా ఎందుకు జరిగిందంటే భవిష్యత్తులో మీకు జరగబోతుందని మాత్రం మీకు చూపిస్తున్నాను అన్నట్లు ప్రభువులు కొన్ని సందర్భాలలో ఆ పట్టణ ప్రజలు ఆయనను అంగీకరించాల. కొన్ని పట్టణ ప్రజలు ఏం చేశారంటే, అయ్యా నీవు మా మధ్య ఉండుము అని చెప్పి బ్రతిమలాడుకున్నారు కొందరైతే బోధకుడా నీవు మా పట్టణములను ఖాళీ చేసి వెళ్ళిపో. పందులలో ప్రవేశించిన దురాత్మలు, శానానబడిన దురాత్మలు పట్టిన వాడు పందుల్లోకి వెళ్ళిన తర్వాత 2000 పందులు సముద్రములు భూమికి ఊపిరాడక చచ్చారు. అప్పుడు పందులను మేపే పందుల కాపర్లు ఏమన్నారు? మార్కు సువార్త, మా ప్రాంతములను విడిచి పొమ్ము. చూడండి మాట, మార్కు శుభవార్త 5వ అధ్యాయము, మార్కు శుభవార్త ఒక లుంట గబగబ తీయండి. ఎన్నో వచనము ఏమనుంది? తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారికి ఎంత బతిమాలుండగా, గణేశు నువ్వు ఉండద్దు నా మధ్య, నువ్వు ఉండద్దు, నువ్వద్దు, నీ బోధ వద్దు, నీ మాట వద్దు, నీ ఉలుకు నీ పలుకు మాకొద్దు, నీవు దయచేసి మా ప్రాంతములను విడిచి పొమ్మని బ్రతిమలాడి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయములో 4వ అధ్యాయం మీరు గమనిస్తే కనుక 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని, కనుక ఆయన అక్కడ 2 దినములు మాత్రమే ఉండరు. అంటే ఉండమన్న ప్రజలు ఉన్నారు, మా ప్రాంతములు దయచేసి విడిచిపోయా, ఇక్కడ కనీసం నీడ కూడా పడనయ్యారు. ఈ 2 కూడా యేసు ప్రభు వారి జీవితంలో జరగటం మనం చూసాం. అదే విధముగా దేవుని యొక్క బిడ్డలుగా మనకు స్వాగతం పలుకుతుంది, మనకు తృణీకారం కూడా ఎదురవుతుంది. రెండింటినీ బ్యాలెన్స్, రెండింటినీ సమానంగా మనం నిజ జీవితంలో తెలుసుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్నాము అని చెప్పేసేసి మనకి ఏమి సంభవించదు గాను, లేకపోతే నాకు ఏది ఎదురవ్వదు అని కానీ మనం తలంచడానికి వీల్లేదు. కానీ ఖచ్చితంగా మన జీవితంలో సంభవించవలసినవి ఏవో అవి ఖచ్చితంగా సంభవిస్తాయి. ఎదురవ్వలసినవి ఏవో ప్రతిదీ ఎదురవుతాయి. కడుపు నిండినప్పుడు మనం ఎట్లాగైతే ఉన్నామో ఆకలి ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉండాలి. పచ్చని మొక్క ఎదుట పుష్పించే గులాబీ మొక్క చుట్టూ అందరు చూసి ఆనందిస్తారు. అమ్మ మొన్న వేసాం కదా మన పెరట్లో, చూడదు గులాబీ పువ్వు కాసిందంటే ఆ మొక్కను నాటిన తల్లి గబగబా చౌండ్రా చిన్నోడా చాలా బాగా అందంగా ఉంది కదా, దాని తెంపకపోతాను అట్లాగే వచ్చి లేదు ఒకరు తెంపి దేవుడు పూజా గదిలో పెడదాం. లేకపోతే ఈ రీతిగా తాము నాటిన మొక్క అది ఫలించినప్పుడు కలిగిన సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డగా కొన్ని సందర్భాలలో మనం ఫలించే వారుగా ఉంటాము, కొన్ని సందర్భాల్లో ఎండిన పరిస్థితులు కూడా మన జీవితానికి ఎదురైనప్పుడు రెండింటిని కూడా మనం సమానంగానే తీసుకోవాలి. కేవలం ఇందులో 1 సైడ్ మాత్రమే, నేను ప్రభువును నమ్మాను,
కాబట్టి నాకు ఎందుకు ఇలా జరిగిందనే మాట ప్రభుని ప్రశ్నించేవారిగా కాక మన ముందు దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని కూడా విశ్వాసంతో మంచి మనసుతో మనం స్వాగతించాలి. నాకు జరిగే ప్రతిదీ నా దేవుడికి తెలుసుండే జరుగుతుంది. నాకు దేవుడైతే అన్యాయం చేయలేదు, దేవుడు నా యందు తన కృపని చూపాడు అన్న భావంతో ఉన్నప్పుడే ప్రభువులో మనము నిలిచే జీవితకాలం అంతా ఉండగలుగుతాం. ఒకరు ఏ కారణం చేతనైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తిమంతుడు నా పట్ల న్యాయం తప్పాడని అనుకుంటే కనుక ఎందుకు ఆయనకి మనకు ఒక అగాధం ఏర్పడుతుంది. ఆయనకి మనకు కలిగిన బంధం చాలా దూరముగా అది సాగిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాలలో ఎప్పుడు కూడా ఇలా తలంచవద్దు. అదేమని మీరు చదివినటువంటి ఈ మాట 49:4 అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ కూడా లేకుండా ఆ భూమి నా ఫలమంతయు కూడా వృధాగా వ్యయపరచుకుని ఉన్నాను. ఇలాంటి మాటలు చాలా త్వరగానే మనం మాట్లాడేస్తాం. అయితే దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని మీరు కలిగి ఉండండి. దేవుడిస్తున్న మంచి మాటను మీరు కలిగి ఉండండి. అదేమిటో తెలుసా? రండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. నేను నీకు సదుపాయము చేసేదను. మూలమాట ఏంటి? 68 దేవా నీ అనుగ్రహము చేత దీనులైన వారికి నీవు సదుపాయము కలుగ చేసేదవు. ఓకే, కానీ కొన్ని సందర్భాలు ఎందుకో మనకు సదుపాయం కలగదు. సదుపాయం లేదు, రావలసినంత ధనము చేతికి రాదు. మనము గత కాలంలో కలిగిన సౌఖ్యము కాలం గడిచేటోళ్ళి దొర్లుతారు. రోజు 2 పూటల కూరలు వండుకున్న మనము ఇవాళ ఉదయం వండుకునే పదార్థం ఈ రోజు ఉదయము, ఈ రోజు రాత్రి, పైగా కొంత దాచుకొని మరుసటి రోజు మధ్యాహ్నాన్ని కూడా ఉపయోగించుకునే స్థితి వస్తుంది. పూర్వం అట్లా ఉదయం వండింది ఉదయమే, మధ్యాహ్నం వండిన రాత్రే, మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్ గా మరలా మరుసటి రోజు. ఇది ఇలా కాలం గడిచింది కొంతకాలం. మనకి ఆ రోజులు మనం చూసాం. అది మన కాలంలో కాకపోయినా మన అమ్మా నాన్న ఇంట్లో కూడా చూసాం. మనంటే మా అమ్మా నాన్న ఎప్పుడు మాకు లోటు చేయలేదండి, మా తల్లిదండ్రులు మాకు ఎప్పుడు లోటు చేయలేదండి, నా తల్లి ఎప్పుడు అలా వండుతూనే ఉండేదండి, తినమని ఎంతో బ్రతిమలాడేదండి. మన తల్లిదండ్రులు మనం తినమని బ్రతిమలాడేరేమో, కానీ మన పిల్లల స్థాయికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? అమ్మ లేదా అలానది లేదా అని మన పిల్లలు మనకి లేదురా చేసి పెడతలేదా అన్న అనేటువంటి పరిస్థితి మన దాకా వచ్చి ఉండొచ్చు. మన అమ్మ నాన్నలు మనల్ని తినమని బ్రతిమలాడు ఉండొచ్చు, పీకుల దగ్గర తినేవారమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎక్కడ దాకా వస్తాయంటే మన పిల్లలు మనల్ని అడిగితే అమ్మ సేమియా కాస్తావా అంటే చూస్తాను రా రేపు నెల్లుండి కాస్తారు. అలాంటి రోజులు కూడా రావచ్చు. ఒకప్పుడు కడుపు నిండిన వారమే, పరిస్థితులను బట్టి మనమే కడుపు కాస్త ఎండేసుకోవటానికి ఆకలి ఉండడం కూడా ఇష్టపడతాం. కారణం పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండటం, ఆ యొక్క పరిస్థితులు మనకు అనుకూలించలేని కారణాన్ని బట్టి కొన్ని రకాల సదుపాయాలు మనకు దూరం అవుతాయి. ఏలియా వెళ్ళినటువంటి సారెపతు యొక్క గెలవరాలితో ఆమెకి ఏ సదుపాయం లేదు. చెప్పాలంటే ఏమీ లేదు. అనుకున్నది చావక ముందు పట్టెడు పిండియు గుడ్డులో కొంచెం నూనె ఉంది. ఆ స్థితిలో కూడా దేవుడు ఆమె చేత పెట్టించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడు కూడా విషయం గమనించండి, మన జీవితంలో కరువు తాండవాడుతున్నప్పుడు, కరువు మనలో అధికమవుతున్నప్పుడు మన చేత ఇప్పించడానికి దేవుడు ఇష్టపడతాడు. అసలేం లేదురా స్వామి, అసలే అనుగ్రహం లేదు, మళ్ళీ ఈ స్థితిలో కూడా నేనే పెడతాను రా బాబు అంటే ఆ స్థితి తీసుకెళ్తాడు. లేదన్నావు కదా, నీ చేత పెట్టిస్తానంటాడు. ఇదేంటి ప్రభావానికి లేదు అని అంటే నా చేత పెట్టిస్తానంటావు ఏంటి? లేదు నీ చేత పెట్టిస్తాను. అదెట్లా సాధ్యమవుతుంది? నువ్వు చూడుతూ గాని ఎట్లా సాధ్యమవుతారో. ఇదే అన్ని ఖాళీ అయిపోయింది, పాత్రలన్నీ ఖాళీ అయిపోయింది, ఏమీ లేవు. ఇటు ఈ టైంలో 100 మంది ఇంటికి రప్పిస్తావా? 100 మందికి నేను 2 పూట భోజనం పెట్టాలా? అది కూడా నెల రోజుల్లో పెట్టాలా? ఇది నా వల్ల అయ్యే పనేనా అని ఎలాగ మనం ఆందోళన గురవుతామేమో, కానీ సదుపాయము కలిగించే దేవునికి మాత్రం అది సాధ్యమే. చెప్పండి, సదుపాయము కలిగించే దేవునికి మాత్రము అది సాధ్యమే. అది మనకు అసాధ్యము కావచ్చు.
ఇక్కడ సారపతి యొక్క విధవరాలను దేవుడు వృద్ధి పొందించడానికి ఆమెలో ఆఖరిని ఏదైతే ఉందో దానిని దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆఖరి ఇచ్చేస్తున్నాను, ఇది కూడా లేకపోతే ఇంకా నాకు ఏమీ లేదు కదా అనే భావం ఆమెకు రానియకుండా మొదట్లో వచ్చింది లేదు నాయన, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు పట్టి బుద్ధి అయితే తొట్టులో పట్టడి పిండని వాస్తవంగా మాట్లాడు. కానీ ఆ లేమిలోని ఆమె చేతి ఇప్పించగలిగేటువంటి స్థాయికి దేవుడు ఆమె తీసుకొచ్చాడు. సాధారణంగా ఆకర్షితులో ఉన్నప్పుడు ఆ రూపాయి మన దృష్టికి చాలా విలువగా ఉంటుంది. రూపాయి చాలా విలువైనది. ఎప్పుడు కూడా 10 విలువైనదా 1 విలువైందంటే నేను అనుకుంటాను 1 విలువైంది, 10 విలువైంది కాదు. ఎందుకు 10 విలువైంది కాదు అని అంటే అసలు 10 అనే సంఖ్య 1 నుండి ప్రారంభమైంది కాబట్టి. నా మాట అర్థమైందా? 10 ఎక్కువ 1 ఎక్కువ అని మీరు అడిగితే అందరూ చెప్పే జవాబు ఏంటంటే 10 ఎక్కువ సార్. అది నిజమే. ఆ 10 అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? అసలు 1 అనేది లేకపోతే 2 లేదు, 2 అనేది లేకపోతే 3 లేదు కదా. కాబట్టి ప్రారంభం ఎవరంటే 1 ముఖ్యం. మన బస్సు ఎక్కేమో సరిగ్గా 16 రూపాయలు టికెట్, కానీ 15 రూపాయలే ఉన్నాయి. 15 రూపాయలు ఎక్కువే, రూపాయి చాలా తక్కువే. కానీ 15 రూపాయలకి నేను అనుకున్న చోటు ఊరికి తీసుకువెళ్ళి బాబు అంటే, సార్ 15 రూపాయలకి అక్కడ దాకా వెళ్ళరు, ఆ జంక్షన్ కి 3 కిలోమీటర్ల ముందు మిమ్మల్ని ఆపేయాలి. అక్కడ దాకా మీరు రావాలంటే 16 రూపాయలు ఇవ్వండి, అక్కడ దాకా రావాలంటే 16 రూపాయలు ఇవ్వండి. అప్పుడు లేదు బాబు ఎంత వెతికిన దగ్గర 15 రూపాయలు ఉన్నట్టయితే కొంచెం ముందు జంక్షన్ లో దిగిపోండి, దానికి ఒక 3 జంక్షన్ల ముందు దిగిపోండి, కరెక్ట్ ఎక్కడైతే 15 రూపాయలు ఎక్కడ. ఇప్పుడు 15 రూపాయల విలువ రూపాయి విలువైందంటే 15 రూపాయలు విలువైంది చెప్పడానికి. కానీ అక్కడ నీ ప్రయాణానికి ఏది అవసరం తెలుసా? 15 రూపాయల కంటే కూడా రూపాయే విలువైంది. ఆ రూపాయలు లేని కారణం చేత ముందు జంక్షన్ లో నువ్వు దిగిపోవాలి. అక్కడ నుంచి నడుచుకుంటూ నీ గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలి. అదే రూపాయి కనుక ఎగస్తాన్ని ఆ రూపాయి ఖచ్చితంగా ఉంటే కనుక నీ ఇంటి మెట్ల దగ్గరే నువ్వు దిగవచ్చు కదా. అంటే లోకం ఎట్లాగా ఆలోచిస్తాడంటే అమ్మ 1 కంటే 15 పెద్దది కదా. కానీ దేవుడు ఆ మొదటి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఈమె అస్సలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ లేని స్థితిలోని ఇచ్చే విధముగా దేవుడు ఆ మనసును పుట్టించాడు. కొన్ని సందర్భాలు దేవుడు ఎంత గొప్పవాడంటే ఏమీ లేకపోయినా మనసులో దేవుడు చిరునవ్వు ఉంచుతాడు. ఎందుకో తనలో తాను ఒక చిన్నగా నవ్వుకొని, ప్రభువా ఇది నీకు తెలుసు కదా, ఎందుకు ఈ రోజు ఇలా సంభవించింది, అయినా నువ్వు నాకు దూరస్తుడు కాదు కదా ప్రభువా, నాతో నువ్వు ఉన్నావు కదా అని అంతరంగములో అంత కష్టంలో కూడా ఆ నిజమైన నవ్వగలిగే మనసు దేవుడు ఇవ్వకపోతే కనుక మనము ఎండిపోయేటువంటి ఎముకలు వంటి వారిగా మారిపోతాం. అంటే అంతరంగములో ఎరిగిన దేవుడు మనస్సులో నవ్వు పుట్టించేవాడు, అంతరంగంలో అర్థము చేసుకోగలిగేటువంటి ఆ స్థితిని దేవుడే మనం తీసుకురావాలి. ఒక చోట రాయబడింది, నా అంతరంగములో విచారము అధికం కాగా. నా అంతరంగములో విచారములు 1 కాదు 2 కాదు 3 కాదు, విచారములు చాలా విషయాల్లో మనం విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోచుతున్నాయి అని కూడా అంటాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి. ఆహారం అను నాన్ని నేను పూర్తిగా మరచిపోతుంది, నా కన్నీళ్ళే చివరికి నాకు అన్నపానములైపోయినవి. అలాంటి విచారములు అంతరంగములో కలిగినప్పటికీ నీ గొప్ప వాక్యము నా ప్రాణమును ఆదరిస్తుంది. నీ గొప్ప వాక్యము నా ప్రాణమునకు నెమ్మదిని పుట్టిస్తుంది. ఈ అనుభవంలోకి దేవుని బిడ్డలు దేవునికి సమీపించాలి. అంటే దేవుని ద్వారా దొరికేటువంటి ఆ ప్రక్షాళన, అంటే ఆ యొక్క నెమ్మది ఇవ్వగలిగి ఆయన నీడలోకి ఎప్పటికప్పుడు మనం ప్రయాణం చేస్తుండాలి. అలా చేసినప్పుడు మన స్థితిని మనం పక్కన పెడతాము. దేవుని ఔన్నత్యం యొక్క విలువను ఎక్కువగా మనం ప్రాధాన్యత మనము ఇవ్వగలుగుతాం. నెంబర్ 1 68 మీరు చదివిన 10 వచనం ప్రకారము, దేవా నీ అనుగ్రహము చేతనే నువ్వు దీనులకు సదుపాయము కలుగ చేస్తావు. అంటే ఇరుకులో కూడా ఆయన విశాలతను పుట్టిస్తాడు, కరువులో కూడా సమృద్ధినివ్వగలుగుతాడు,
వ్యాధిలో కూడా నూతన మరొక ఆరోగ్యాన్ని సమకూర్చగలుగుతాడు. ఒకటి గాయమైనప్పుడు ఏదో విషయంలో మనం సరి చేసుకోవటానికి ఎదుగుతాం. మనం ఒకటి గాయమైనప్పుడు దానిని బట్టి మన మనస్సులో ఏదో ఒక దానిలో దేవుని యొక్క మనం ఎదగటానికి కూడా దేవుడు దానికి అనుభవాన్ని కలిగిస్తాడు. కాబట్టి సారథ్యత ఎదగాలి నిజానికి ఏమీ లేకపోయినా దేవుడు ఆమె స్థితిని చూసి ఆమెకు సదుపాయమును కలుగు చేశాడు. కొందరు జీవితాలు మన హృదయాలు కట్టేటప్పుడు వారి మాటలు ఇట్లా ఉంటాయి. 47 ఆదికాండము 9వ వచనాన్ని మీరు గమనిస్తే ఆ యొక్క ఫరో చక్రవర్తి ముసలివాడైన యాకోబుని అడిగాడు. అప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ భూమి మీద పుట్టింది మొదలు నేటి వరకు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, కేవలం నేను జీవించిన సంవత్సరాలు. అంటే అర్థమేంటి? ఇది నా సంవత్సరాలేమో చెప్పాలి, నా 130 చెప్పాడు. ఓకే, మరలా ఏమంటున్నాడు? అదేంటది? మరి నేను జీవించిన సంవత్సరాలు అది బహు కొంచెముగాను. అంటే అర్థం ఏంటంటే యాత్రా ప్రయాణము చాలా పెద్దది. అందులో ఆయన జీవించిన సంవత్సరాలన్నీ కూడా చాలా వరకట దుఃఖముతోటి ముగించాడట. దుఃఖ సహితం చదువున్నమాట, దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి అవి. అయితే నా పితరులు నాకంటే ఎక్కువగా దుఃఖపడేవారు పడ్డారు. దానితో పోల్చుకుంటే వారు జీవించిన సంవత్సరములు అన్ని కాలం ఇంకా అంటే వాళ్ళకి ఎదురైన అనుభవాలతో పోల్చుకుంటే నాకు చాలా తక్కువే. అలా చెప్పి నేనే తక్కువ అని కాదు. నా సంవత్సరాల లిస్ట్ ఎంత అంటే ప్రస్తుతం 130 సంవత్సరాలు. ఓకే, అయితే నేను జీవించిన సంవత్సరాలు ఇప్పటి వరకు చాలా స్వల్పం. అయితే నేను చేసిన యాత్రలో నాకు ఎదురైన ఎదురు దెబ్బలే కాని, నిందలే కాని. ఏమండి, ఎవరికైనా కష్టపడుతున్నప్పుడు రోజువారీగా జీతం పెరుగుతారు. ఈ రోజు మన 10 రూపాయలకు కుదిరితే సంవత్సరం పోయిన కానీ 11 రూపాయలు చేస్తాడు, లేదా 12 రూపాయలు చేస్తాడు, లేదా 20 రూపాయలు చేస్తాడు. రోజువారీగా జీతం పెరుగుతుంది. ఒక ఇంటికి మనం అద్దెకి వెళ్ళామంటే రోజు 3,000 రూపాయలు అద్దె తీసుకుంటే మరుసటి సంవత్సరం 3,500 ఇవ్వండి, పెంచుతాడు, శాలరీ పెరుగుతాడు. కానీ విచిత్రం ఏంటంటే యాకోబు కష్టపడే కొలది జీతము తక్కువ మొదలెట్టాడంటే అది చాలా దుఃఖకరమే. లాభాలు అనబడే తన మామకు అంటే ఇదే నేను ఎందుకు వచ్చినప్పుడు ఇచ్చిన మొట్టమొదటి శాలరీ అంత, ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు అని అంటే అతని యొక్క బలహీనతను గుర్తించాడు ఆ మామగారు. అరే, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు నాకు తెలుసు కదా, నా కుమార్తె అయినటువంటి ఆ యొక్క రాహేలును నీవు ఇష్టపడుతున్నావు, తెలుసు నాకు. నువ్వే వెళ్ళమన్నా నువ్వు వెళ్ళవు, నీకు జీతం ఇవ్వనన్నా కూడా నువ్వు పని చేస్తావు, నీకు ఒక ముగ్గు అన్నం పెడతానన్న దానికి కూడా నువ్వు ఒప్పుకుంటావు, ఎందుకంటే నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు కాబట్టి రోజువారీగా జీతం పెంచవలసిన వాడిని రోజువారీగా జీతం తగ్గిస్తున్నాను అని చెప్పాడు. అంటే అతని కష్టార్జితము అతను ఆశించినంత అతని చేతికి దొరకలేదు. అతడు తలంచినంత చేతిగా ముద్ద ఆహారం కూడా దొరకల. కానీ దేవుడు అతని మనసులకు ప్రణాళికను దాచిపెట్టాడు. యాకోబుకి 12 మంది కుమారులు కావాలంటే దేవుని యొక్క సంకల్పం ఎప్పుడో దేవుడు ఉంచాడు. నేను యాకోబును ప్రేమించి తిని యెషావును ద్వేషించిన వారిద్దరు భూమి మీద పడకమునిపై దేవుడికి ఒక అనాది సంకల్పం ఉంది. యాకోబుకి ఎంతమంది కుమారులు పుట్టాలి, వారు ఎంతమంది ఎన్ని గోత్రాలకు కర్తలుగా వారు ఉండాలి. ఈ ప్రణాళిక ప్రకారం యాకోబుని దేవుడు ఎప్పుడు కూడా చేయటానికి వెళ్ళిపోలేదు. యాకోబు కూడా దేవుని సన్నిధి నుండి దూరం కాలేదు. అయితే దేవుడు నేర్పిస్తున్నటువంటి ప్రతి పాఠాన్ని కూడా యాకోబు నేర్చుకుంటూ వచ్చారు. అయితే జీతము పెంచవలసినటువంటి అతగాడికి రోజువారీగా జీతము తగ్గుతూ వచ్చింది. మన జీవితంలో కూడా ఆయుష్కాలం తగ్గుద్ది ప్రియులారా, ఆరోగ్యం కూడా తగ్గుద్ది, సదుపాయాలు కూడా తగ్గుతాయి. పిల్లలు ఉన్నామా, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను, అయినను దేవుడు అతనికి నాకు హాని చేయ నీయలేదు. అంటే 10 మార్లు నీ తండ్రి ఏం చేసేటో రాహేలు, ఓ లేయా, ఇదిగో మీకే చెప్తున్నాను నా భార్యలారా,
నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ తండ్రి యొక్క పొలములని పనిచేస్తున్నప్పుడు, నీ మందను కాస్తున్నప్పుడు వాస్తవానికి జీతం పెంచాలి మీ తండ్రి. అలాంటివి ఏం చేశాడంటే 10 సార్లు మీ నాన్న ఏం చేశాడంటే జీతము మార్చాడు. అంటే పెంచడం కాదు ఇది, జీతం పెంచడం కాదు, కానీ రోజు రోజుకి ఏం చేశాడంటే తగ్గించాడు. ప్రారంభంలో 100, తర్వాత 90 చేశాడు. ఒక సంవత్సరం పోయిన తర్వాత 80 చేశాడు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత 70 చేశాడు. ఇంకో సంవత్సరం ఇలాగే వచ్చేసరికి 100 స్థానంలో ఉండవలసిన యాకోబు రూపాయి స్థాయిలోకి వచ్చేసాడు. ప్రియులారా, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడే 47వ కీర్తన మీరు యెషయా గ్రంథంలో చదివారు కదా, అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని కనీసం నా జీవితంలో ఫలమేమి నాకు లేకపోయి. నేను అంటాను, సంపాదించగలిగే మనుషులకు కనబడే ఫలము నీ దగ్గర లేకపోవచ్చేమో, కానీ ఇదిగో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఫలాన్ని మాత్రం దేవుడు నీ స్థాయికి ఇచ్చాడు. అదే మనకు విలువైనది. ఆత్మ ఫలము ఏమనగా, ఈ ఆత్మ ఫలాన్ని నువ్వు నేను పొందుకున్నావు, అది చాలు, అది చాలు, అది చాలు, అది చాలు. జీవ ఫలమును నేను నీకు అర్పిస్తున్నానని వాక్యంలో రాయబడింది. ఆత్మ సంబంధమైన ఫలం ఏమనగా, కాబట్టి మనకు కొన్ని సందర్భాలు మనం కష్టపడిన దానికి మన ఫలము మనకు దూరం అవ్వచ్చునేమో కానీ, భౌతికమైన ఫలము దూరం అవ్వచ్చునేమో కానీ, వాస్తవానికి ఆత్మ సంబంధమైన ఫలాన్ని మాత్రము దేవుడు మనకు సిద్ధంగా ఇచ్చాడు. కాబట్టి నేను వ్యర్థముగా కష్టపడి తిని అయినను ఫలము ఏమి కూడా నాకు లేకుండా పోయాను. కానీ దేవునికి గొప్పతనం ఎంత విశేషమైందంటే, ఆ ఇరుకులో కూడా నువ్వు అడ్జస్ట్ కాగలిగిన మనస్సు దేవుడిచ్చాడు. అది గొప్ప భాగ్యం. పిల్లలందరూ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆనందం వేరుగా ఉంటారు. వయసు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉంటుంది. ఉదయం అయితే 6కి పెద్ద కూతురు, చిన్న కొడుకు ఇలాగ అందరు కోడలు అందరూ ఫోన్ చేస్తారు. ఎందుకో ఆ కమ్యూనికేషన్ దూరం అవుతుంది. ఒకవేళ ఫోన్ ఎత్తారే చిన్నవాడని ఎలా ఉన్నానమ్మా నాకు పని ఉంటే ఫోన్ ఎత్తే నేను మళ్ళీ చెప్తానులే, అలా కదరా పిల్లడికి ఇంట్లో బాగోలేదు, చెప్తున్న టైం లేదు, ఫోన్ ఎత్తే. వెంటనే తన భర్త తిరిగి ఏమండి ఏంటండి ఇలా మాట్లాడి ఏమోలేవే ఆగిపోతున్నారు. ఈ విధముగా ఆ యొక్క దగ్గర కళ్ళ ముందు పెరిగి తల్లిచ్చే పాలు త్రాగి పెరిగి పెద్దవారై వాళ్ళని కష్టపడి పెంచి పెద్ద జరిగి ఎంతో ప్రయాసపడి ఉంటారు తల్లి. వాళ్ళు తినకుండా పిల్లలు పెట్టుంటారు. ఆ తర్వాత పిల్లలు కూడా ఒక జీవితం అంటూ ఏర్పడటం తప్పని నేను అన్నను, కానీ జీవితం ఏర్పడిన తర్వాత తొలి దినాలలో మెట్టు కిందకి అంటే మెట్టు దాటిన తర్వాత ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉంటాయి. అమ్మ ఎలా ఉన్నారమ్మా అల్లుడు గారు, అమ్మ ఎలా నాన్న ఎలా ఉన్నట్టు, నీ భార్య పిల్లలు బాగున్నారమ్మా, బాగున్నారు, నాన్న ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, నేను కూడా బాగున్నానమ్మా అని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఇలాంటి చాలా దగ్గర సంబంధం ఉంటారు. కాలము గడిచే కొద్ది వారానికి ఒకసారి ఫోను, వారానికి పోయిన తర్వాత నెల రోజుల్లో ఫోను, నెల అయిపోయిన తర్వాత 4-5 నెలలకు ఫోన్, ఆ తర్వాత ఫోన్ కూడా ఉండదు, జస్ట్ మెసేజ్ కాల్ పెట్టేస్తారు. అమ్మ నాన్న బాగున్నారా అసలు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రియులారా, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు మనకు దూరం కాదు. దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే చిరునవ్వు మన నుండి ఎప్పటికీ దూరం చేసే వాడు కాదు. ఆయన అంటాడు, నేను ఇచ్చే శాంతిని ఎవడో కూడా మీ నుండి దూరము చేయలేడు, నా శాంతిని నేను మీకు అందుకే నేనైనా నువ్వైనా అందరూ కూడా ఆధారపడవలసింది చివరికి యేసు ప్రభు వారి చేతుల మీదనే. యేసు ప్రభు వారి యొక్క చేతుల మీద నువ్వు ఆనుకోవాలి, నువ్వు ఆధారపడాలి. ప్రతిసారి మాట్లాడలేని వారిగా ఉన్నప్పుడు కూడా నువ్వు తలుపు తడితే కనుక ప్రతి నిమిషం కూడా నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉదయం కదా ప్రార్థన చేస్తావు నన్ను అడిగి మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ చేసావు సోది అని దేవుడు అనడుగాక. ఇటు మధ్యాహ్నం చెప్పావు కదా నాకు, మధ్యాహ్నం కదా కన్నీటితో ప్రార్థన చేసినా చెప్పావు, ఇటు మళ్ళీ రాత్రి మొదలెట్టావు నువ్వు నాకు మరలా అని. దేవుడు ఈ విధంగా విసుక్కునేటువంటి వాడు కాదు. అప్పుడే నువ్వు ప్రార్థన చేసి లేచి వంటగదిలోకి వెళ్ళి మరలా ఏదో గుర్తు రావడం మరలానో మోకరించినప్పుడు కూడా ఆయన విసుక్కునేటువంటి దేవుడు కాదు. ఒక మనిషిని తరచుగా మనం ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతాం, మనము విసుక్కుంటాం. ఏంటి మనిషికి బుర్రలేదా, ఎప్పుడు చూసా మాట్లాడతాం కదా, వాగుతుంటారు. మరి ఆ మాటకు వస్తే ఎన్ని దివారాత్రులు ఏ రీతిలో నువ్వు ప్రార్థన చేసింది, ఏనాడు కూడా దేవుడు నిన్ను త్రోసివేయలేదే, నీ ప్రార్థన వ్యర్థమని తృణీకరించలేదే, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పేది దేవుడు నీకు చాటున నేను పెట్టే ప్రయత్నాలు కూడా నీ చేయలేదే. ఏ సమయంలో ప్రార్థన చేసినా దాన్ని అందుకోవటానికి, ఆ ప్రార్థనలకు అంగీకరించడానికి దేవుడు ఎప్పుడు కూడా నీకు సిద్ధంగానే ఉన్నాడు. అంటే మనుషులు విసుకు దేవుని దగ్గర ఎప్పుడు కూడా లేదని మీరు నమ్మండి.
అందుకే ప్రభు చెప్పారు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయున్నట్లు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవుడికి ఆ విసుగుదల అనేటువంటిది లేదు. ఒకవేళ తల్లి కనుక బిడ్డతో కాస్త ఎక్కువ సేపు మాట్లాడమ్మా ఫోనెట్టమ్మా, ఫోన్లు వస్తున్నాయి, ఫోనెట్టే, అలా కదరా చిన్నోడా అంటే ఫోనెట్టే, నేను రేపు మాట్లాడతాలే. ఈ విధమైనటువంటి వ్యవహారాలు మనుషుల్లో మనం చూస్తాం. కానీ దేవుని యొద్ద మాత్రము అది లేదు. అందుకే దేవుడు అంటాడు, ఏ సదుపాయము లోకములో మనుషుల ద్వారా నీకు జరగకపోయినా 4వ అధ్యాయం 2వ వచనం సామెతల గ్రంథం ప్రకారముగా నేను నీకు సదుపాయము కలుగు చేసేదను. ఎంత మంచి మాట! ఏం కలుగు చేస్తాను? నేను నీకు సదుపాయము కలుగు చేస్తాను. అదే యెషయా గ్రంథం 48:17 వచనములో ఇలా ఉంటున్నమాట, నీ విమోచకుడును నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు చాలండి. ఏం కలుగునట్లుట? నీకు ప్రయోజనం కలుగునట్లు, నీకు సదుపాయము కలుగునట్లు. సామెతలో మాట అంటాడు, అది 8వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, సదుపాయము నీకు కలుగుట నా వలన నీకు కలుగును అంటాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఆ మాట 12వ వచనంలో మనం చూస్తాం. చూడండి, జ్ఞానమును నేను చాతుర్యమును ఆ సదుపాయము తెలుసుకొనుట నా చేత నీకగును. సదుపాయం సదుపాయం సదుపాయం. మరి ప్రియులారా, మరి సంవత్సరంతటిలో ఏ విధమైన సదుపాయం కుదిరింది? ఏ సదుపాయం మిమ్మల్ని ఎదుర్కొన్నది? లేక ఏ సదుపాయము మీకు ఇరుకుగా మారిపోయింది? ఆలోచించండి. అయినా దేవుడు ఇస్తున్నటువంటి మంచి మాట, నా వలన నీకు సదుపాయం, నా వలన నీకు ప్రయోజనం కూడా కలుగలు. కాబట్టి సదుపాయము లేని ఆమె ఇంటిని సదుపాయము గల ఇంటిగా దేవుడు మార్చాడు. అది బీదరాలైన సారేపత్తు విధవరాలింటి. సాధారణంగా అసలే విధవరాలు భర్తను కోల్పోయింది, బీదరాలు, ఆమెకి వెళ్ళింటే కాబట్టి బాబు అలాంటిది వస్తే మనమే బట్టలు పెట్టి భోజనం పెట్టి మనం పంపించాలేమో తప్ప అలాంటి దాని ఇంటికి వెళ్ళి కనీసం నీళ్ళని మనం తాగలుగుతామని అనుకుంటాం. కానీ అద్భుతం, దేవుడు అలాంటి ఆవిడింటికి అనేకులు ఆ కరువు పూర్తయ్యే వరకు కూడా ఆ దేశంలో అన్నపానాలు, ఆ యొక్క ఇంటిలో అన్నపానాలు ఇచ్చేలా దేవుడు చేశాడు. చూడండి, ఆదికాండములో ఈ మాట మీకు ఇట్లా కనబడుతుంది. ఆదికాండము యోసేపు యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు 40 చూడండి, ఆ దేశంలో కరువు కలిగినప్పుడు 47, చూడండి 47, 13, 15 వచ్చినాము. ఇది యాకోబుకు సంబంధించిన మాటే. అమ్మా, కరువు మిక్కిలి భారము అయినందున ఆ దేశము అందంతటా ఆహారము లేకపోయేను. ఆ దేశపు కరువు చేత ఐగుప్తు దేశములో కనాను దేశము క్షీణించిపోయెను. వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశములోను ద్రవ్యమంతా యోసేపు యొక్క ఆధీనములో సమకూర్చబడెను. చాలు చాలు చాలు. ఇక్కడ దేశాలన్నీ కరువుతో ఉన్నప్పుడు ఒక్క దేవుని బిడ్డ యోసేపుని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, నీ ఆశీర్వాదం నీ ఇంటికి కాదు, నువ్వు పనిచేసే యజమానుల మధ్య కూడా దీవెన కలగాలి. అమ్మా, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో మాకు తెలదు, కానీ మొత్తం మీద నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నిజంగా మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉందమ్మా. ఈ మాట కూడా దేవుడి బిడ్డలుగా నీ చెవులో పడాలి. నువ్వు 4 ఇళ్లలో పని చేసుకునే సామాన్యురాలు కావచ్చు, కూలి పనికి రోజంతా ఎక్కడికో పోయి పని వెతుక్కునే వ్యక్తివి కావచ్చు, నీ చేతులు నీ పాదాలు ఏ ఇంటిని తాకుతాయో, ఏ ఇంట్లో అడుగు పెడతాయో, అది నీ మూలముగా నిన్ను బట్టి అది వారికి దీవెనకరం కావాలి. అది చూసిన వారు నీ దేవుణ్ణి వారు ఘనపరచగలగాలి. మనం వచ్చిన వేళ విశేషమేట గాని, నువ్వు చెప్పిన మాట అద్భుతమేట గాని, నిజంగా నా ఇంట్లో అద్భుతమే జరిగింది. ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నది షోమ్రోను పట్టణం నుండి వచ్చి పట్టబడిన చిన్నది గెహాజీ ఇంటిలోకి వెళ్ళింది. ఆమె ఆ ఇంట్లో అడుగు పెట్టిన వేళా విశేషం ఎంత అద్భుతమో గాని, గెహాజీ కాదు, నయమాను ఇంట్లో అడుగు పెట్టింది.
నయమాను కుష్టి రోగి. ఆమె వెళ్ళిన వేళ విశేషం, ఆమె వెళ్ళిన సమయం ఏంటో అద్భుతమే. ఆమె నా ఇంట్లో ఏం చేసేటట్టు దీపముగా వెలిగించాడు. నయమాను కుష్టము పూర్తిగా విడుదల పొందటానికి ఇజ్రాయేల్ దేశము నుండి పట్టబడిన బానిస పిల్ల ద్వారా ఆ ఇంటికి దీవెన కలిగింది. ఏమంటే అతనికి భార్యగా ఉన్న భార్య ఎంత అవమానానికి గురవ్వాలి సమాజం మధ్యలో. భర్త చూస్తే సైన్యాధిపతి, పెద్ద పేరున్నవాడు, కానీ అతను కుష్ఠరోగి. ఈ కారణం చేత తన భార్య మాత్రం ఏ తలెత్తుకుని బ్రతుకుతాది, ఏ శుభకార్యాన్ని మాత్రం ఈమెను తమ వారు పిలవగలుగుతారు అంటే భర్తకు కలిగిన సగం పాటలో ఈమె కూడా పాలుపాగస్తురాలై ఉన్నందున ఆ దుఃఖం సగం ఈవిడి కూడా భరిస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏ బంధువులు తనింటికి రాని పరిస్థితి, ఏ బంధువులు తనింటికి స్వాగతించలేని పరిస్థితి. ఎప్పుడైతే చిన్నది ఆ ఇంట్లో అడుగుపెట్టిందో యజమానురాలతో చెప్పింది, అమ్మా నా యజమానుడు సొమ్రోనుడు దైవజనుడు ఎదుట ఉండుట మంచిది, అతడు భక్తి గల దైవజనుడు, అచ్చటికి నా యజమానుడు పోయినచో అతడు బాగుపడు. బహుశా యజమానురాలు చెప్పుండే, ఏమే నువ్వు చిన్న పిల్లవి, చిన్న మాటలు మాట్లాడాలి, ఆయన తక్కువ అనుకుంటున్నావా? ఎంతమంది తిరిగి తెలుసా వైద్యం చేయించుకోవడానికి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు తెలుసా ఆయన వైద్యానికి? అమ్మగారు మీరు ఎన్నన్నా చెప్పండి, నేను చిన్నదానాన్ని తక్కువ అంచనా ఎదురు, నేను కనులార చూసిన దైవజనుడు ఎలీషా గొప్ప దైవజనుడు, అచ్చటికి వెళ్ళటం వలన నా యజమానుడు బాగుపడతాడమ్మా. ఏమే జాగ్రత్తగా మాట్లాడు. ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు తెలుసా? ఎక్కడి నుంచో ఖరీదైన ఔషధాలు రప్పించుకున్నాడు. ఆ రోగం రోజు రోజుకి లెప్పరసి ఆ కుష్ఠం పెరుగుతున్నదే తప్ప ఈ రోజు వరకు తగ్గు ముఖం పెట్టలేదు. మళ్ళీ అమ్మ ఎందుకు చెప్తున్నాను ఒకసారి నా మాట కూడా, చిన్నదాన్ని నేను చెప్పి నన్ను ట్రోసుకు చేయొద్దు, నా యజమానుడు అక్కడికి వెళ్ళటం మంచిది. అంటే ఒక 15 రోజుల ప్రయాణం, తిరిగి 15 రోజుల రిటర్న్ ప్రయాణం. ఇక్కడ రాజ్యములు ఎన్నో లెక్కలుంటాయి. ఆ సైన్యాధిపతి అతను లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయి. రాజు ముఖ్య సలహాదారుడు అతను లేకపోతే ఆ రాజ్యంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఆలోచనకర్త అయి ఉన్నాడు, రాజుకి రైట్ హ్యాండ్ ఇప్పుడు భుజంగా ఉన్నాడు. అలాంటి వాడు నెల రోజులు లీవ్ తీసుకుంటే ఏ రాజు ఒప్పుకోడు. కానీ మొత్తం మీద ఆమె చెప్పిన మాట ఆమె విన్నది. ఆమె వచ్చి భర్తతో చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చి చిన్న పిల్లల చెప్పింది, ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటది. ఆ దైవజనుడిని ఎలీషాకి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని చెప్తుంది, ఒకసారి మీరు వెళ్ళొచ్చు కదా. ఏమే షోమ్రోనుకి యెరూషలేంకి వెళ్ళాలంటే చిన్న విషయం అనుకున్నా, రథాల మీద వెళ్ళాలా, 15 రోజులు పడుతుంది, 15 రోజులు మళ్ళా రిటర్న్ రాదు, నెల రోజులు ఎక్కడెళ్ళాడు నాకు సెలవు మా రాజుగారు. ఏమోనండి, ఎందుకన్నా మంచిది మీరు అడిగి చూడండి అని అన్నప్పుడు రాజు అన్నాడు, నువ్వు బాగుపడితే నాకు అంతే చాలు, 10 రథాలు పంపించేటట్టు. నయమాను రాజు యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలు దేశమునకు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజుకి వర్తమానము పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక 120 బంగారమును 10 రకాల దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు చాలండి. అంటే ఎంత అద్భుతం! ఆ చిన్న పిల్ల మాట ఎంతగా పరిగణం తీసుకున్నారు. చిన్నది కదా అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రారంభంలో అలా అనిపించుండొచ్చేమో, కానీ మొత్తం మీద ఆమె మాటలు చాలా ఆదర్శంగా తీసుకున్నారు. బహుశా ఎప్పుడు వినలేని మాట చిన్నగా ఇంట్లో చెప్పుండొచ్చు వాళ్ళిద్దరికీ. ఇశ్రాయేల్ దేశంలో ఏమేమి జరిగాయి, ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న దేవుని యొక్క ప్రవర్తనలు ఎంతటి విశేషమైన వారన్న సంగతి చెప్పేసరికి వారి మనస్సులు తెరవబడ్డాయి. బహుశా భార్య చెప్పండి, ఏమండి ఎలాగైనా మీరు వెళ్ళండి అయ్యా, ఉద్యోగం పోయింది, రాజుగారు వద్దన్నా సరే మీరు బాగుపడ్డా నాకు అంతే చాలగలుగుతుంది, మీరు అడగండి, లీవ్ ఇచ్చాడా, నెల రోజులు సరే ఇవ్వకపోతే ఉద్యోగం మానేది, మీరు బాగుపడ్డా నాకు ముఖ్యం. అప్పుడు రాజు దగ్గరికి వచ్చి అడగగా రాజు కావలసి అన్ని ఇచ్చి వెళ్ళరా. అంటే ఇంతటి అద్భుతము ఎట్లా జరిగిందంటే, బానిసగా వచ్చిన ఒక చిన్న పిల్ల ద్వారా ఆ ఇంటిలో సదుపాయము కలిగినది. దేవుడు బిడ్డలుగా కుటుంబాలు కట్టేవారుగా మనం ఉండాలి తప్ప కుటుంబాలు కూల్చేవారుగా మనం ఉండకూడదు. మన మాట ఆదర్శంగా తీసుకోవాలి. అవతల భార్య మన మాట వారి జీవితాలను సరిచేసేది, వారి జీవితాలను కట్టేదై ఉండాలి. భర్త లేనప్పుడు ఆమె చెవులు ఒక మాట, భార్య లేనప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి అతని చెవులు ఈ మాట చెప్తే కనుక కుటుంబాలు కోల్చబడతాయి.
దేవుని బిడ్డలు ఏ వేళలోనైనా నువ్వు కట్టేవారిగానే ఉండాలి, కూల్చేవారిగా మనం ఎప్పుడు కూడా ఉండవు. మన వల్ల సదుపాయం కలగాలి, మన వల్ల ప్రయోజనం కలగాలి. ఎందుకంటే దీపం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదు, దీపం ఎప్పటికీ ప్రయోజనమే. అది దారి చూపిస్తుంది, వెలుతురునిస్తుంది, పైగా చుట్టుపక్కల ఏమున్నదో నీకు చూపిస్తుంది, నీ పాదాలకు గాయాలు తగలకుండా నీకు జాగ్రత్త వహించేలా చేస్తుంది ఆ దీపపు కాంతి. అంటే ఒక దీపపు కాంతి ఎన్ని రకాల ప్రయోజనాలు, తాగే నీళ్లు ఎన్ని రకాలుగా మనకు ప్రయోజనం. బట్టలు ఉతులు పెడుతుంది, ఒంటిని ఉతులు పెడుతుంది, అంటుకు అవుతుంది, ఇల్లు గుమ్మాలు కడుగుతుంది, పంటలకు పండిస్తుంది, సేద తీర్చుకుంటాం, స్నానం చేస్తూ ఉన్నాము, పశువులకు నీళ్లు పెడుతున్నాం, మండే మంటలను నీళ్ల చేత చల్లారుస్తున్నాము. ఇన్ని ప్రయోజనాలు ఒక నీటిలో ఉన్నట్లు, ఇన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉన్నట్టుగానే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా మరి సంవత్సరం అంతా ఎట్లా దొరికిందో మన జీవితాలు మీ ఊహలకే నేను విడిచిపెట్టేస్తా, మీ ఉద్దేశాలకు విడిచిపెడతా. ఎవరి మట్టికి వారు, అది నా మట్టికి నేను, మీ మట్టికి మీరు కూడా అంచనా వేసుకోవాలి. అవును, ఈ సంవత్సరం ఎట్లా సాగి, జనవరి 1 నుండి దాదాపు చివరి వరకు వచ్చేసారు, ఎట్లా సాగి, నా అడుగులు ఎటు ప్రయాణం చేసి, నా ఆలోచనలు ఎటు మార్గాలకి ప్రయాణం చేసి. దయచేసి ఈ ఆలోచన అటు ఈ విధంగా అవగాహన చేసుకోవటం దేవుని బిడ్డలుగా ఎంతైనా మనకు. అదే సమయంలో ఎప్పుడు నువ్వు మర్చిపోతూ, ప్రారంభంలో దేవుడు నీకు చెయ్యి అందించినప్పుడు ఆ మొదటి స్థితి ఏమిటో కూడా మనం మర్చిపోవాలి. ఎలాగ దేవుని వాక్యం మన హృదయాంతరంగాల్లో ప్రవేశించింది, ఎలాగ దేవుడు అంచులంచులుగా మనల్ని నడిపిస్తూ వచ్చారు, ఎన్ని సందర్భాలు మనం పడిపోవలసిన సందర్భాలు దేవుడు పడకుండా కాస్తూ వచ్చారు, ఎన్ని సందర్భాలు మనకి జీవితాలు కలిగి ఎదురు దెబ్బలలో దేవుడు ఎన్ని రీతిలుగా గాయాలు కడుతూ వచ్చి హృదయంలో మాత్రం నెమ్మది లేకుండా చేయలేదు ఆయన. కష్టాలు ఎన్ని ఎదురైనా, పరిస్థితులు తారుమారైనా, రావాల్సిన చేతికి అందకపోయినా హృదయంలో ఉంచవలసిన నెమ్మదిని మాత్రం ఆయన కనీసం ఒక క్షణం కూడా మనకు దూరం చేయాలి. బహుశా అంతరంగంలో నెమ్మది లేకపోతే కనుక బహుశా ఈ రోజు మనం ఇలా ఉండేవారు కాదు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయం 13వ వచనం, వారి దుఃఖానికి ప్రతిగా నేను సంతోషమును ఇచ్చి వారిని నేను ఆదరిస్తాను. తర్వాత వారిలో ఉన్న విచారమంతటిని కొట్టివేసి నేను వారికి మనసారా ఆనందమును కలుగచేది. ఎంత గొప్ప దేవుడు! నిజంగా అలా చేసి ఉండకపోతే కనుక ఈ రోజు మనం ఇక్కడ ఉండేవారు. ఎన్ని బలహీనతలు ఎదురైనా దేవుడిచ్చిన ఆదరణ మరొక వైపు మనలో ఆ కలిగిన శ్రమ కంటే దేవుడిచ్చిన ఆదరణ అత్యధికం అవటం చేత మనం కలిగిన దుఃఖాన్ని దుఃఖముగా గుర్తించకుండానట్లు, మనకు కలిగిన కష్టాన్ని కష్టంగా మనం భావించకుండానట్లు, ఆ కష్టానికి మించిన అత్యధికమైన ఆదరణ తృప్తి మన అంతరంగములో ఉండుటాను బట్టి మనకు కలిగే విచారములు గుర్తించకుండా దేవుడు సహాయం చేస్తాడు. ప్రధానంగా విచారముని అత్యధికంగా గుర్తిస్తే కనుక మనుషులు బ్రతకజాలరు. కలిగిన పరిస్థితిని కళ్ళ ముందు పెట్టుకుంటే కనుక అతడు ఏమి తినలేడు, ఏమి త్రాగలేడు, మనిషిగా అతడు ఉండలేడు. కానీ ఎంత విచారం కలిగినా దాన్ని దేవుడు పక్కన పెట్టి ఆ విచారము కంటే మించిన అత్యధికమైన ఆదరణ మన హృదయంలో ఇవ్వటాన్ని బట్టే మన మానవ మనుగడ అనేది భూమి మీద సాగుతుంది. ఇది వాస్తవం. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు నాకు చేసే కార్యాలు అనేకములు కలవు. వాటిలో అద్భుత కార్యం సదుపాయము కలుగు చేయట. దేవుని బిడ్డలుగా సదుపాయము ఆయన మనకు కలుగు చేసేవాడు. కొన్ని సందర్భంలో ఆశిస్తాం, అది దుర్వినియోగం అవుతుంది. మనం ఎదురు చూస్తాం ఫలించాలి, ఎందుకది వేర్లతో సుద్దా ఎండిపోయే పరిస్థితులు వస్తుంది. కళ్ళ ముందు కావాల్సినవి అనుకుంటాము, కానీ ఎందుకో అవన్నీ మన చేదాటిపోతుంటాయి. అయినా సరే మనం ఎలా ఉండాలంటే అరణ్యములో ఉండేటువంటి నిప్పుకోడి వలె మనం జీవించాలి. చెప్పండి, అరణ్యములో ఉన్న ఒక నిప్పుకోడిగా మనం జీవించాలి. ఎందుకంటే నిప్పుకోడికి ఉండేటువంటి ఆ లక్షణం ప్రపంచంలో ఏ మానవుని కూడా ఉండదేమో. ఎందుకంటే ప్రపంచంలో అసలు విచారము లేనటువంటి జీవరాశులన్నీ విచారము లేనివే, చింతలేనివే. అందులో నిప్పుకోడి కూడా చాలా విశేషమైనది. చూడండి, యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఈ మాట మీకు ఇట్లా 39వ అధ్యాయంలో ఆ యొక్క ఎన్నో వచనం 16 నిప్పుకోడి సంతోషము చేత
రెక్కలను ఆడించును, రెక్కలను ఈకలను వెంట్రుకలు దానికి ఉన్నందున అది వాత్సల్యతముగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను తన గుడ్లను పెట్టును, మెత్తని భూమిలో ఆ గుడ్లను దాచును. దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చును అని అయినను, అడవి జంతువులు ఏదో ఒక దాని పాదము దానిని చితగ త్రొక్కవచ్చును అని అయినను అనుకొనకయే ఉన్నది. దాని పిల్లలు తనది కాదు అని అన్నట్టుగాను వాటి ఎడల అది కఠినంగానే ఉంటుంది. దాని కష్టము వ్యర్థము అయినను దానికి చింత లేదు. 10 గుడ్లు తన కడుపులో నుండి ఒక్కొక్క దాన్ని కనటం అనేది, ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వటం ఎంతో, ఆ యొక్క పక్షిలో నుండి ఒక గుడ్డు ఆ చర్మాన్ని చీల్చుకొని నేలన పడటం కూడా దానికి అంతే కష్టం. మన స్థాయికి బిడ్డను కనటం ఒక స్త్రీ, ఒక తల్లిగా తనకెంత కష్టమో, ఒక గుడ్డు తన గర్భాశయంలో నుండి నేలన పడటం ఆ పక్షికి కూడా అంతే కష్టం. మన స్థాయిలో మనం 6 అడుగులు ఎత్తున్నాము, మన పిల్లడు అడుగున్నారు ఉంటాడు, పుట్టే పిల్లలు అడుగున్నాడు, జాగ్రత్త. మరి కోడి పెట్టాలి, లిప్పు కోడి ఎంత ఉంటుంది, కానీ దాని గురించి ఈ మాత్రం సైజు, అంటే దానికి పెద్ద బరువు, మనకి లిప్పు బరువు. అయితే అది పిల్లలను, అది గుడ్లను మెల్లిగా శబ్దం రాకుండా పడేటప్పుడు మరీ తాపమని పడిపోతారు, పిల్ల అక్కడ చచ్చిపోతుంది, గుడ్డు పగిలిపోతుంది. అందుకని 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని రెక్కలను అలా విడుచుకొని బహుజాగ్రత్తగా ఆ పిల్లలను ఎక్కడ మెత్తని ధూళి, ఒక చిన్న ఇసుకురేణు కూడా తగలకుండా అలాంటి ధూళి గల చోటును మొదటి ఎదుర్కొంటుందట. నేను కనటానికి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. నా గర్భం నుండి గుడ్లు బయటకు రావడానికి సమయం దగ్గరైంది. ఈ టైంలో ఇప్పుడు నేను మేత కోసమో షికారు చేయడం కాదు, కానీ నా బిడ్డల్ని జన్మనివ్వాలి కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి, ఒక మరుగు చోటు కావాలి, ఒక మెత్తని స్థలం కావాలి, ఒక ఇసుక రేణు కూడా పట్మని బేటేసేస్తే గాలి పడితే కనుక చచ్చిపోతాది. కాబట్టి నా పిల్లల్ని జాగ్రత్తగా కనాలని అనుకుంటున్నాను. బహుశా డజన్ గుడ్లు పెడతాడో మనకు తెలియదు, 2 డజన్ గుడ్లు పెడతాడో మనకు తెలియదు. మన ఇళ్లలో పెంచే కోళ్ళ కూడా మనం చూస్తాం, ఒక్కొక్క కోడి దాదాపు 15 పిల్లలు కూడా పెడతారు, 15 గుడ్లు 16 గుడ్లు పెడతారు, అంటే పొడిగిస్తారు, పిల్లలు ఉంటాయి. అలాగే ఎన్ని బిడ్డలు కంటారో కానీ మొత్తం కనేటప్పుడు మాత్రం నేలకంతా వంగి పడేటప్పుడు శబ్దము రాకుండా ఇక్కడ గుడ్డు పెడితే మరి ఆ గుడ్డు మీద గుడ్డు పడితే పగిలిపోతుంది. జస్ట్ ఒక అడుగు పక్కకి వెళ్ళి 2వ గుడ్డు దాని పక్కన పడేటట్టు, మళ్ళీ 3వ గుడ్డు ఒక అడుగు మళ్ళీ జరిగి మళ్ళీ 3ది, ఇలా 4 ఇలాగా అది డజన్ గుడ్లు పెడితే డజన్ రకాల యాంగిల్స్ మార్చుకుంటారు. పడిన దాన్ని పడితే పగిలిపోతుంది. అంటే ఈ రీతిగా ఒక డజన్ గుడ్లైనా 2 డజన్ గుడ్లైనా అది పెట్టేటప్పుడు దానికి కూడా ఎంత ప్రశపోయాదనా. అయితే కనేటప్పుడైతే ఇలా అనుకోదట, కానీ ఇలా అనుకుంటారు. ఏదో ఒక పాదము మొత్తం మీద చెదగొట్టుకుంటుంది, అయినా సరే ఉన్నాయా ఉంటాయి, లేదంటే మరలా 2వసారి నేను గర్భం ధరించవలసి ఉంటుంది. బిడ్డలు చూడాలంటే ఒకవేళ ఉన్నాయా సంతోషమే అన్నట్లుగా అది పిల్లలు పెడతారు. ఈలోగా ఆకలేసి ఏదో మేత తినడానికి పెడతారు, గుడ్లుగానే ఉంటాయి. ఎప్పుడు రాలేనటువంటి ఒక ఏనుగు ఆ రోజు ఆ అడవిలో త్రావ తప్పి ఈ దారిలో రావచ్చు, గుడ్లు పెట్టిన దారిలోకి రావచ్చు. దాని పాదం పెద్దదిగా ఉంటది, ఏనుగు పాదము. డజనెట్టి 2-3 డజన్ల గుడ్లైన దాని పాదాలకు నడిగిపోతాయి. అలాంటిది ఏనుగు తన త్రావ తప్పిపోయి కంగారు పడి దురుకుతో అది పరిగెడుతుంది. అదే సమయంలో గుడ్లు దగ్గర ఉండవలసిన ఈ తల్లి ఆకలేసి మేత తినడానికి ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు. ఈలోగా ఏనుగు అలా ప్రయాణం చేస్తూ ఒక్క అడుగు అలా వేసేసరికి రేపే పిల్లలు బయట ఉంటాయి, రేపే గుడ్డు పగులుతాది. కరెక్ట్గా 20 రోజులు అయిపోయింది. ఇంకొక రోజైతే లోపల బిడ్డలు ఆ యొక్క పొదిగి లోపల పిల్లలు తయారై బయటకు వచ్చేస్తాయి. అలాంటి టైంలో ఆ ఏనుగు పాదము సరిగ్గా గుడ్ల మీద పడితే 2 డజన్ల గుడ్లు ఒకేసారి తగిలిపోయి లోపల వెంట్రుకలతో, కాళ్ళు చేతులతో, రెక్కలతో ఎదిగిన పిల్లలన్నీ ఒక్క దెబ్బతో చచ్చిపోయింది. ఈలోక తల్లి వచ్చి చూసేసరికి ఏనుగు వెళ్ళిపోతుంది. దాని పాదానికి ఆ యొక్క సొంగలు అంటుకున్నట్టు, గుడ్డు సొన అంటుకున్నట్టుగా జిగురుతో అది వెళ్ళిపోతుంది. ఏం చేయగలదు ఈ తల్లి? కోడి చూస్తే మరి ఎంత ఉంటుంది, నిప్పు కోడి. ఏనుగు చూస్తే దాంతో పోరాడగలుగుతుందా? ఇది
దానితో యుద్ధం చేయగలుగుతారా? పోరు యుద్ధం చేసి నాపి ఎందుకు నా పిల్లలు చంపేసేవాడు? అక్కడ నీ పిల్లల సంగతి నాకేం తెలుసు? నేను నా తల్లి నుండి తప్పిపోయాను అడవిలో. నా తల్లి ఎక్కడ మా ఏనుగు సంతానం ఎక్కడో నాకు తెలియదు. నేను తప్పిపోయాను రాత్రి. నా కంగారులో నేను పరిగెడతాను అంటారు ఏనుగు. ఇద్దరిది తప్పు. అలా వెళ్తున్నప్పుడు తన అడుగు పడింది. 10 డజన్ పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు దాంతో పోరాడు. ఏనుగు వెళ్ళిపోతుంటే తల్లి తనొక అలా చూస్తుంది, నేల ఒక చూస్తే ఒక్క గుడ్డు కనబడదు, అన్ని చచ్చిపోయాయి. ఇక్కడ చెప్పబడిన మాట అంత అద్భుతం తెలుసా? తన పిల్లలు తనవి కానన్నట్టు. అంటే పెద్దలు మనవరే ఇంతతో రుణం తీరిపోయిందిరా, మన బిడ్డ కాదురా, ఉన్నంత వరకు రుణం ఉందిరా, ఆడు మన దగ్గర ఉన్నాడురా, రుణం అయిపోయింది, రుణం తీరిపోయిందిరా, ఇంకా మన చేదాకి వెళ్ళిపోయాడు, లేడు దేవుడి చేతుల్లోకి మన బిడ్డ కాదు, ఇంకా రుణం తీరిపోయింది. ఎలాగా వాళ్ళు అనుకొని అంతటితో సమర్థించుకోగలుగుతున్నారు, అలాగే అది గర్భం ధరించినది మొదలి గుడ్లను నేల మీద పెట్టింది. మొదలి బిడ్డలో ఆ గుడ్లు లోపల పొదిగి పిల్లలుగా తయారయ్యే వరకు కాపుదలు ఇచ్చిన ఈ తల్లి ఒక్క క్షణం అట్లా పక్కకి వెళ్ళేసరికి ఏదో ఒక పాఠము వాటిని చేదగా బ్రొక్కాను. ఈరోజు ఏం ఆలోచిస్తాడంటే తన పిల్లలు తనవి కాను. ఒక నిజంగా నా పిల్లలు నా దగ్గర ఉంటాయి కదా, నా పిల్లలు నా దగ్గర లేవు అంటే ఇద్దరు కూడా రుణం తీరిపోయింది. ఇదే మాట యోబు చెప్పాడు. 10 మంది పిల్లలు తన దగ్గరే ఉన్నారు. తన పిల్లలు 10 మంది కూడా తన చుట్టూరునే అలాగా నీటి మడుగుల దగ్గర, నీటి వాగు దగ్గర పచ్చని మొక్కల్లాగే పెరిగారు. కానీ ఒకేసారి అమాంతంగా స్లాబ్ కూలిపోయి, లేకపోతే ఆ ఇల్లు కూలిపోయి, అమాంతంగా ఏరు ఎట్లయితే ఒక అడుగు వేస్తే గుడ్లని పగిలిపోతాయో సరిగ్గా ఆ రీతిగానే ఆ యొక్క ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. దీనిని ఇక్కడ వివరణిస్తూ ఆ నిప్పు కోడుకున్నటువంటి ఆ నిరీక్షణ నీకు లేరా? నిప్పు కోడి 10-12 లేకపోతే 2 డజన్ల గుడ్లు పిల్లలు ఒకేసారి కోల్పోయింది కదా. అలాగే నీ ఇంట్లో నువ్వు 10 మంది పిల్లలతో ఒకే రోజు ఆ ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. మరి నిప్పు కోడి ఏమైనా నిరికాయక చింతించిందా అనంటూ తన బిడ్డలు తనవి కానన్నట్లు తన ఎడల వాటిని ఏం చేసుకుంటుంది? మనసును కఠినం చేసుకుంటుందట. ఏం చేసుకుంటుందట? కాఠిన్యము చూపును. ఆ తర్వాత కింద మాట అసలు అయింది దాని కష్టము. అంటే ఎన్ని నెలలు కడుపులో పెరగాలి, కడుపులో పెరిగిన గుడ్డు ఎంతకాలం తయారవ్వాలి, తయారైన గుడ్డు ఏ టయానికి బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత అది గుడ్డు పగిలి పిల్లలు అవ్వాలి, ఇంకెంతకాలం గడవాలి. ఇన్ని బాధ్యతలు కలిగి చివరి దశకు వచ్చి పిల్లలు తనతో పాటు రెక్కలతో బయటకు వచ్చే సందర్భం చచ్చిపోయింది. అంటే ఎదుగుతున్న సమయంలో చేదాటిపోయిన పరిస్థితి, రావాల్సిన సమృద్ధి చేతి రావాల్సిన సందర్భంలో హఠాత్తుగా పోతాం. రేపే వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వంటారు, చాలా సంతోషంగా వారిని వేస్తాం. రాత్రంతా మనం పడుకుంటాం, ఉదయం తెల్లారి స్నానం చేసి డ్రెస్ చేసుకొని మనం ఉద్యోగం వెళ్ళేటో కాలు వస్తుంది. లేదు మీకు ఆ ఉద్యోగం మీకు ఇవ్వటలేదు, దానికి సరిపడేటువంటి వ్యక్తి మీరు కారని అధికారులు తలంచారు, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది, మీరు వేరే ఉద్యోగాన్ని వెతుక్కోండి. అంటే చేతికి అందవలసింది చేదాకా వచ్చి చేదాకిపోతాం. ఎదిగిన సమయంలో బిడ్డలను కోల్పోతాం. అలా జరిగినప్పటికీ కూడా అది ఏం చేయదట? తన కష్టము వ్యర్థమైనది అని అయినను అది ఎంత మాత్రమునో చింతలేక, తన కష్టము తన ప్రయాస వ్యర్థమయను అని చెప్పాలి, ఏ మాత్రము కూడా చింతలేదు. అందుకే ప్రభు చెప్తాడు, అమ్మా దేవుడు దానిని అంటే అర్థమేంటి? మర్చిపోవాలి. మర్చిపోతేనే మనం మనుషులు అవుతాం. జరిగిన సంఘటన, జరిగిన దానిని పదే అలా కూర్చొని ఆలోచిస్తే నువ్వు మనిషి కాలేవు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు సమయపోతావు. ఇలా జరిగింది వెంటనే దానికి మోతపోయి అలాగే దాన్ని మర్చిపో, వెంటనే మరొక అనుభవం నువ్వు వచ్చాయి. కానీ కలిగిన దాన్ని అలా పట్టుకొని దీర్ఘంగా నువ్వు ఆలోచిస్తూ అన్న పెట్టినా తినకపోయి, నీళ్ళు ఇచ్చినా తాగకపోయి, స్నానం చేయకపోయి, ముఖం కలగకపోయి, అదే దృష్టిలో ఉంటే మనం ముందు శవాలం అయిపోతాం. కానీ జీవితంలో మరుపు అనేది కూడా దేవుడు మనకి ఇవ్వటం ఒక వరమే. చెప్పండి ఏంటట? మరుపు రావాలి. ఏమిటా మరుపు అంటే? విలువైంది మర్చిపోవడం కాదు కదా. ఏదైనా అపాయం జరిగినప్పుడు మన బిడ్డలో మనం ఏదో కోల్పోయాం. కానీ ఆ మరుపు దేవుడు ఇస్తేనే మనం మనుషులు అవుతాం. ఆ మరుపు మనకి ఇవ్వకపోతే అదే మదిలో మెదిలి మనిషిలో ఉన్న మనం అతి త్వరలోనే సవాలుగా మారిపోయే పరిస్థితి.
ఈ లోకంలో జరిగే అన్ని జరుగుతుంటాయి. లాభాన్ని చూస్తాము, నష్టాన్ని చూస్తాం, మేలును చూస్తాం, కీడును చూస్తాం, మనం గణపరిచిన నోళ్ళను చూస్తాం, మనల్ని శపించే నోళ్ళను కూడా మనం చూస్తాం. అన్నం తినిపించే సందర్భాలు చూస్తాము, నోట్లో మన్ను పోసే సందర్భాలు కూడా మన జీవితంలో ఎదురవుతాయి. అయితే దేవుని బిడ్డలు అన్ని పరిస్థితుల్లో ఏకరీతిగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. అది దేవుని వాక్యం చేత. దేవుని వాక్యం చేతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏకరీతిగానే ఉండాలి. అంటే ఒకే సమానత్వం కలగాలి. ఈ రోజు నీ పొగిడి నీ పిల్లలను కోరుకోవచ్చు, నీ పిల్లలకి శత్రువులు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులకు శత్రువులు అవ్వచ్చు, నీకు కావలసిన అన్నదమ్ములు నీ శత్రువులు కావాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్ని పరిస్థితులు ఏమైనా దేవుడు నీకు కలుగు చేయవలసిన సదుపాయం మాత్రం నీకు కలుగు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ చెప్పాడు 12వ వచనములో సామెతల గ్రంథము ఏమంటాడు? సదుపాయములు తెలుసుకొనుట నా చేత నీకు కలుగును. 48:17 యెషయాలో ఏం చెప్పాడు అక్కడ? 40 నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు సదుపదేశము లేక సదుపదేశం నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు సదుపాయ దేశం ఉపదేశము నీకు చేస్తా. కాబట్టి ప్రియులారా, జీవితంలో ఎలాంటి మలుపులు మనం తిరిగినా మన గమ్యము ప్రభు అన్న సంగతి మాత్రం మనం మర్చిపోతాం. ఇదే చేతితో సంపాదన చూస్తాం, ఇదే చేతితో ఖర్చు పెట్టి ఆఖరి పైసా కూడా మన చేతిలో చెల్లిపోయే సందర్భాలు వస్తాయి. కొత్త నోట్లు దాచుకునే భద్రంగా ఎవరికి ఇవ్వలేదు, దాచుకునే కూడా కొన్ని సందర్భాలు ఖర్చు పెట్టవలసిన సందర్భం వస్తాయి. ఈ రెండు కూడా జీవితంలో బ్యాలెన్స్ గా మనతో ప్రయాణం చేస్తాయి. మేలు కలిగినప్పుడు సంతోషిస్తాము, దుఃఖం కలిగినప్పుడు విచారిస్తాం. కానీ బైబిల్ చెప్తున్నది, శ్రమ సంభవించినా నీవు ప్రార్థన చేయము, దుఃఖం సంభవించిన ప్రార్థన చేయ, సంతోషము కలిగిన కీర్తనలను పాడండి, ప్రభువును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోనండి. కాబట్టి ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉన్నామో మన శరీరం కాల్చబడే సందర్భం వచ్చినా, శరీర పునాతులు కలుగుతున్నా, శరీరం నుంచి వచ్చిన అనేక శరీరాలు మన బిడ్డలు మనకు కావాల్సిన కష్టార్జితం వ్యర్థమై దూరమైపోతూ ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చే గొప్ప ఆదరణ మాత్రం అన్ని కాలాలలో కూడా మన యందు నిలిచి ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి సారెపతి యొక్క విధవరాలిలో ఏ సదుపాయం లేదు, ఎలాగే తినలేదు, ఇక పడుకోవడానికి నీడక. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె దీన స్థితిని కటాక్షించాడు. అందుకే 60 చదివిన దాంట్లో, దేవా దీనులకు నీవు సదుపాయము కలుగు చేస్తావు. ఆవిడికే కాదు గాక బిడ్డలను కోల్పోవాలి, భర్తను కోల్పోయిన విధవరాలు ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య ఎలీషా యుద్ధకు వచ్చాయా, అప్పుడు వారు నా 2 కొడుకులు తీసుకెళ్లిపోతున్నారు అన్నప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నాను అంటాడు ఆయన. అంటే ఆ స్థితిలో కూడా ఆ దీవులను దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. కాబట్టి చాలా సందర్భాలు అనుకుంటా, నా కష్టం వ్యర్థమైపోయింది, నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోయింది, ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు, అంతా నా వాళ్ళే అనుకున్నాను, కన్నా నేను అన్యాయం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు, చివరి వరకు నాతోనే అది నిలుస్తుంది అనుకున్నాను, మధ్యలోనే తెగిపోతుందని అది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం ఫలించడం తప్పని నేను అన్నాను. కానీ ఇది లోకానికి తగ్గట్టుగానే మన మనసును కూడా కఠినం చేసుకొని అడుగులు వేయాలి. లోకానికి తగ్గట్టుగానే మన మనసును కాస్త రాయిగా చేసుకొని కఠినం చేసుకుంటూ వెళితేనే దేవుని కార్యాలు చూడగలుగుతాం. మనం మనుషులుగా మనం మిగులుతాం. ఏదో నాకు మాత్రమే ప్రపంచంలో ఎవరికి జరగలేదు, జరిగిపోయింది నాకే అని తలంచామంటే అందరికంటే ముందుగా మనం పోవాల్సిన వారు, అందరికంటే ఎక్కువగా నష్టానికి గురవ్వాల్సిన వారు కూడా మనమే. కాబట్టి యాకోబు చెప్పాడు, నేను జీవించిన సంవత్సరాలు 130 సంవత్సరాలు అయితే నా యాత్రా సంవత్సరాలన్నీ, కానీ అందులో నేను కాస్త ఆనందంగా బ్రతికినవి మాత్రం చాలా తక్కువ రోజులు నేను బతికాను. ఎక్కువగా యాత్ర చేస్తూ, అనగా యాత్ర అంటే దేవుడు అక్కడ లేదు, అక్కడ కాదు ఇక్కడ కదంటే అక్కడ, ఇలాగా కరువులలోనూ ఇబ్బందులలోనూ అనేక చోట్ల దేవుడు అతన్ని అనుభవంతో సంతానంతో పిల్లలతో భార్యతో ప్రయాణం చేయించాడు ఆయన. అంటే వలస ప్రయాణం. అక్కడ కాదు నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు నీ తండ్రి వాగ్దానం చేసిన భూమిలోకి నువ్వు రావాలంటే ఈ విధంగా తీసుకొని రావాలి, దారి మధ్యలో అనేకులు ఎదుర్కొంటారు. ఇలాగ మొత్తం మీద కరువులో ఐగుప్తుకు చేరినప్పుడు ఫరో అడిగాడు, నీ వయసు ఎంత?
నీకు ఎంతమంది సంతానం, నువ్వు ఎలా జీవించావు, నువ్వు హెబ్రీయుడు కదా, ఈ హెబ్రీలు ఏ యొక్క పద్ధతులు ఉంటాయి, ఏ ఆచారాలు ఉంటాయి, ఒకసారి నాకు చెప్పబోయిన రాజు గారు అడిగాడు యాకోబుని. అప్పుడు యాకోబు చెప్తున్నాడు, అయ్యా ఫరో చక్రవర్తి, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 ఏళ్ళయ్యా. నేను జీవించిన సంవత్సరంలో ఒక చోట స్టాండర్డ్ గా ఆనందంగా జీవించిన కొద్ది, అయినా కొద్దిది కూడా ఎలాంటిదంటే ఎందుకంటే జీవితంలో 10 సార్లు నాకు ఏం చేయబడింది, తగ్గించబడింది. అనుకున్నంత ఏ రోజు నా చేతికి రాదా, కానీ దేవుడు మాత్రం నన్ను పోషిస్తూనే వచ్చాడు. ఈ రోజు 100 ఇచ్చిన యజమాని 90 ఇచ్చాడు, ఎల్లుండి 80 ఇచ్చాడు, ఆఖరికి ₹1 తృప్తిపడేటట్టు చేశాడు. కానీ 100 నా చేతిలో ఉన్నప్పుడు ఎట్లా నేను సంతోషించానో, ₹1 నా చేతిలో ఉన్నప్పుడు కూడా నేను అలాగే ఆనందించానయ్యా. ఖరీదైన భోజనం తిన్నప్పుడు మనం ఎట్లా ఉండాలో, కారం వేసుకొని తినే సందర్భం వచ్చినా సరే, కన్నీళ్లు కంచంలో పడుతున్నప్పుడు కూడా అదే ఆనందంతో మనం తినాలి. నచ్చిన పదార్థాలు ఒక గరిటెలు ఎక్కువగా వేసుకొని తిని ఇదంతా రుచిగా ఉండదని చెప్పేసి ఒక గరిటెను తగ్గించే ప్రయత్నం మనం చేయకూడదు. సమృద్ధి గల ఆహారాలు ఎట్లా తింటున్నాము, సవిచాలంటే రుచి లేనటువంటి ఆహారం కూడా అంతే కడుపు నిండా తినాలి. కొంతమంది పదార్థాలను బట్టి వారు ఆకలి చెప్పుకుంటారు, ఇదా నేను తెల్ల నా వల్ల కాదు, నాకు అంతే బతుక కొద్ది పెట్టి నేను తెల్ల తీసే. అది నచ్చిన పదార్థం అయితే మళ్ళీ 2-3 సార్లు కూడా ఎంచుకునే పరిస్థితి. దేవుని బిడ్డలముగా అన్ని విషయాల్లో కూడా కడుపు నిండిన వారిగానే మనం వెలితి గల వారు, ఇది నచ్చింది కాబట్టి నాకు ఎక్కువ వెయ్యి, ఇది నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇది తీసేన్న మాట దయచేసి ఎప్పుడూ కూడా అన్నారు. ఏమో ఏ పదార్థం ద్వారా దేవుడు నీకు ఏ జీవాన్ని ఇస్తున్నాడు, ఈ అనారోగ్యానికి నివారణ కలిగించడానికి ఒక ఔషధముగా ఆ ఆహారం నుండి దేవుడిని శరీర సదుపాయాన్ని అనుగ్రహిస్తాడు మనకు తెలియదు. నీ కళ్ళ ముందు పెట్టబడినది ప్రార్థనాపూర్వకంగా తీసుకో. వద్దు అన్న మాట ఎప్పుడు కూడా నువ్వు అనవద్దు. కాకపోతే వృధా అయితే చేయొద్దు, కానీ లిమిట్ తగు మాత్రం తీసుకో. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే అది నీ మేలు కొరకనే నువ్వు భావించటానికి నువ్వు ఇష్టపడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ సంవత్సరం అంతటిలో ఎన్నో సదుపాయాలు కలగాలనుకున్నాం, కానీ సదుపాయాలని ఇరుకుగా మారిపోయి ఉండొచ్చు. మన కష్టం కొన్ని సందర్భాలు వ్యర్థమో ఉండొచ్చు. పగలంతా కష్టపడతాం, ₹1000 ఇంటికి రాడుతున్న దుర్వార్త, పిల్లడు గుట్లో బాగాలేదండి, హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ₹2000 డాక్టర్ ఫీ చేస్తారు. పగలంతా గుడ్లో కష్టపడి నా తండ్రి ₹1000 అయితే వేరే వాడు ఫోన్ చేసి ఒక ₹1000 అంటే ఎవరు పనిచేసి నీకు ఇచ్చాక ఇంకో ₹1000 తెచ్చి పిల్లలను బాగు చేసుకోవాలి. ఇలాగ మన జీవితాలలో అప్ అండ్ డౌన్, ఎత్తు పల్లాలు కూడా జీవితంలో ఎదురవుతాయి. ఒకసారి తెచ్చుకున్న జీతం కడుపు నిండా తిరగలుగుతాం, ఒకసారి మనం తెచ్చుకున్న జీతం లెక్క పెట్టి అప్పులోడు కూడా ఇచ్చేయవలసి వస్తుంది. ఇది జీవితం. ఈ జీవితాలు అలాగే జరుగుతాయి. అంటే దేవుడు నమ్మాం, నా అన్ని కూడా క్లియర్ చేసేయాలా, నా సమృద్ధితో నింపేయాలా, ఎప్పుడు కూడా మీరు తలంచండి. కష్టం లేనప్పుడు సుఖం యొక్క విలువను కూడా మనము గుర్తించలేము. దప్పిక లేనప్పుడు నీళ్ల యొక్క స్థాయిని మనం గుర్తించలేము. ఎండ లేనప్పుడు నీడ పట్టు చెట్టు దొరికి నీడ యొక్క విలువ ఏంటో కూడా మనకు అర్థము కాదు. కాబట్టి ఒక మాట మాత్రం మర్చిపోకండి, నీ దేవుడు నీకు సదుపాయము కలుగజేస్తాడు. అంటే ఇరుకులో కూడా నీకు విశాలత ఇస్తాడు, కొంచెములో కూడా నువ్వు ఆనందించే మనసిస్తాడు. అందరూ దూరం అవుతూ ఉన్నప్పటికీ కూడా నీకు నువ్వుగా సంతోషించే ఆ మనసును దేవుడు ఎప్పటికీ తీసేయగలడు. కలవరం అధికమయ్యే కొలది నీ హృదయంలో ఆనందాన్ని కూడా ఉంచగలిగే దేవుడు. నీ కలవరంతో నీ ఆనందం కూడా కొట్టుకుపోయేలా చేసి, అది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 24వ వచనము ఇర్మియా గ్రంథము, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను, కృషించిపోయిన జీవితాలను నేను నింపుదును. చాలా అలసిపోయి ఉన్న వారి జీవితంలో అలసి విచారం చేత విసికి వేసారిపోయి అలసిపోయి, అలాంటి అలసిపోయిన వారి ఆశలను నేను తృప్తిపరుస్తా. చివరికి కృషించిపోయి, ఏ కారణం చేత నువ్వు కృషించావో అలా కృషించిన వారందరినీ కూడా మేలుతో నింపువాడు అయి ఉన్నాడు. కాబట్టి సంవత్సరం అంతా కాపాడిన దేవుని రెక్కల నీడకు మనం తిరిగి ప్రయాణం చేద్దాం. లేక చేతులని స్థిరముగా మనం ఎక్కడైనా ఆ దేవుని రెక్కల నుండి కాస్త మనం పక్కకు తప్పుకుంటే నష్టం కలిగేది మనకి. కోడి రెక్కల కింద తన పిల్లలు ఉన్నంత వరకు కోడి పిల్లలకు భద్రత, తన రెక్కల కింద ఉన్నంత వరకు అవి దాచిపడతాయి, కాపాడబడతాయి, సురక్షిత భద్రత ఇవన్నీ దొరుకుతాయి.
ఎప్పుడైతే తల్లి రెక్కల నీడ నుండి కోడి పిల్లలు తన పరుగులెత్తుతూ నేను ఉండవలసిన పర్లేదు, నాకు రెక్కలు లేవా, నేను ఎదగలేదా, నేను ఇంకా గుడ్డును అనుకుంటున్నారా, నేను పిల్లనైపోయాను, నాకు రెక్కలు లేవిడు మా అమ్మలాగా అనుకుంటే కదా ఏదో గ్రంథ రావటం ఖాయం, ఆ పిల్లని ఎత్తికెళ్ళిపోవటం ఖాయం. తల్లి రెక్కల నీడలో ఉండే ప్రతిదీ పెరిగి పెద్దగా అవుతాయి. తల్లి యొక్క రెక్కల హద్దు దాటి బయటకు వస్తే కనుక అది ఎంత జ్ఞానం కలిగిన పిల్లైనా నిన్ను ఎదుర్కొనేటువంటి రాబోదు మాత్రం చాలా పెద్దది, నీకు ఎదురయ్యేటువంటి శ్రమ చాలా పెద్దదే. అయితే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే అలాంటి దాన్ని ఎదుర్కోవాలి అని అంటే నీ విశ్వాసం పెద్దదనం అవ్వాలి, భక్తులను పెద్దదనం అవ్వాలి. అప్పుడు పెద్దదాని మీద ఆ పక్షి పోరాడే ప్రయత్నం చేయదు. కానీ ఎక్కడ చిన్న పిల్లలు దొరుకుతాయా అప్పుడే పుట్టిన పిల్లలు వాటి మీద ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఇంకా పసిపిల్లల వంటి వారిగా పాలు త్రాగే వారిగా మాత్రమే కాక బలమైన ఆహారము తినగలిగే స్థాయికి మనం పెరగాలి. ఎప్పుడు చిన్నపిల్లలుగా మాత్రమే కాదు, పాప విషయంలో చిన్నపిల్లలుగాను పరిశుద్ధత నీతి కుడి ఎడమలను విభజించి గ్రహించేటువంటి విషయములు తెలివైన వారిగా మనం ఉండాలా. చివరిగా చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియపరుస్తాడు. 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయ అనుభవం లేని వాడు అయ్యున్నాడు. అయితే వయస్సు వచ్చినటువంటి వాడు అభ్యాసము చేత మేలును అలాగే కీడును వివేచించుటకు సాధకము చేయబడిన వాడై జ్ఞానేంద్రములను కలిగిన వాడై ఉన్నాడు కనుక అతి వారికి బలమైన ఆహారము చేత ఆ బలమైన ఆహారము వారికి తగును. అంటే తగును అతి వారి బలమైన ఆహారం, వాక్యమని ఆహారం, బలమైన ఆహారం సంగతులు పై నీకు నచ్చిన వాక్యాల కొరకు ఆశపడక దేవుడికి నచ్చిన వాక్యాన్ని నువ్వు స్వాగతించు. ఈనాడు బయట జరిగిన ప్రజలు నచ్చే వాక్యాలు చెప్తున్నారు. కేవలం ప్రజలు వినే విషయంలో దురదర్శములు గల వారికి అనుకూలమైన మాటలు కావాలనుకుంటారట. ఎప్పుడు నీకు ఆశీర్వాదము, దీవెనలు ఇవి మాత్రమే ఆ దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు, నువ్వు గొప్ప వ్యక్తి అయిపోతావు, నీకు లక్కీలాటలు కలుగుతుంది, 1 కోటి రూపాయలు నీకు వచ్చేస్తాయి, తెల్లసరి నీ ముందు కారు వచ్చేస్తుంది, నీ కోరికలు తీరిపోతాయి, ముందు వచ్చి ఇక్కడ మొక్కుకో, ఇక్కడ నువ్వు మొట్టమొదటి వచ్చి ఇక్కడ వేసేసేసే అప్పుడు నీ కోరికలు తీరిపోతాయి. ఇలాంటి మాటలు చెప్పే చోట ప్రజలు పరుగులు వేస్తున్నారు. కానీ దైవ బిడ్డలుగా నీకు బలమైన ఆహారము నీకు మాత్రమే. ఎందుకంటే జీవితంలో అనేక బరువులను ఎత్తుకోవలసిన వ్యక్తి అయి ఉన్నావు కాబట్టి నీ ఆహారము తేలిక గలదై ఉండకూడదు, నీ ఆహారం కూడా బలమైనదై ఉండాలా. ఆ బలమైన ఆహారం తిన్నప్పుడు విశ్వాసమందును బలం పొందుతాం, కళ్ళ ముందు శ్రమలు ఎదురైనా తట్టుకోగలుగుతాం, అవమానాలు వచ్చిన గుండె రాయి చేసుకుని బతుకుతాం, నిందలు ఎదురొచ్చినా సరే వాటిని ఎదుర్కొనే సామర్థ్యత నీకు ఉంటుంది. ఎవరి జీవితంలో వాక్యం ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, ఎవరి జీవితంలో దేవుని బిడ్డలతో దైవ బిడ్డలతో పరిశుద్ధులతో సహవాసం ఉండదో ఆత్మీయంగా మనం హీనదశ వెళ్ళిపోతాం, క్షీణించిపోతాం. మొక్కకు నీరు అందకపోతే మొక్క ఎట్లా వేర్లు ఎండిపోతాయో అలాగే దైవ సహవాసం అనే అపోస్తుల బోధయందు సహవాసము, విరుచుట, ప్రార్థించుట మొదలు వీటిని ఎప్పుడైతే మనం నిమగ్నమై ఉంటాం ప్రియులారా, మన కాళ్ళు కింద ఉన్న వేరులు ఆత్మీయంగా బలపరచబడతాయి. ఎన్ని గాలి తుఫానులకైనా చెట్టు వరిగిపోకుండా నేలలో కనబడలేని వేరులు దానిని బ్యాలెన్స్ గా నిలబడతాయి. వేరులో బలము లేనప్పుడు గాలికి చెట్టు వంగితే పటకమని ఇరిగి చచ్చిపోతాడు. అలా కాకుండా ఆ చెట్టు మొద్దు పాత వేరులు కూడా ఇప్పుడు కూడా బలము గలవై ఉన్నారు. కాబట్టి అప్పుడు వారికి బలమైన ఆహారమే తగును. ఇంకా పాలు త్రాగే ప్రాయం గలవారిగా కాక తండ్రి కష్టపడుతున్న కష్టానికి బరువెత్తుకునే వ్యక్తులను ఉండాలి తప్ప అమ్మ నాన్న పెడితే ఇంకా తినే స్థాయిలో మనం ఉండకూడదు. అలా ఉన్నావు అని అంటే మన పసిపిల్లలతో సమానం. మరి ఎవరు పెద్దవారంటే తండ్రి కష్టాన్ని, తల్లి యొక్క భారాన్ని ఈ రెండు కూడా గుర్తించి నీకు నువ్వుగా కష్టపడి లేక నీ అంతా నీవు భుజం మీద నీ కాడిని ఎత్తుకుని ఆ స్థాయికి నువ్వు రావాలి. అప్పుడే ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుతున్నామని మనం గుర్తిస్తాం. కాబట్టి దినకాల దేవుడు మనకి ఇస్తున్న మాట, తల్లి రెక్కల నీడలో పిల్లలు ఉన్నంత వరకు పిల్లలు ఎదుగుతాయి, కాపాడబడతాయి, భద్రపరచబడతాయి, సురక్షితంగా ఉంటాయి. తల్లి ఇచ్చిన మేత మాత్రమే అవి పెరగదు. సొంతంగా పెడితే నువ్వు మేత వెతుక్కోవాలి.
ఏ పాము వచ్చి నేను మింగుతాదో, ఏ గ్రంథం వచ్చి నేను ఎత్తుకుపోతాదో నాకు తెలియదు. కాబట్టి యెరూషలేమా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ కాపాడి భద్రపరచునో, నేను మిమ్మల్ని అనేక మార్లు నా రెక్కల కిందకి రావాలని మీకు పిలిచింది, కానీ మీరు విననొల్లకపోతే. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎన్నిసార్లు మనం విన్నాము, ఎన్నిసార్లు దేవుడి మాట మనం తృణీకరించాము. సరి చేసుకుందాం. ఎందుకు దేవుడి రోజును బ్రతకటానికి నీకు చెప్పటం నాకు నా ఆయుష్కాలం దేవుడు గత రాత్రి మనం నిద్రపోతే అనగా మరణ నిద్రలోకి వెళ్ళిపోతే ఈ రోజు మనకి వచ్చి ఉండేవారము కాదు కాక. దేవుడు మనం మర్చిపోలే, కావలసిన వారు మనం మర్చిపోయారు, కానీ దేవుని యొక్క కృప ఎప్పుడు మనకు విడము కాలేదు. కాబట్టి ఆయన దీనులకు సదుపాయమును కలుగు చేసేవు. కాబట్టి ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా మాట విని వడుకుచుండును, అట్టి వాణి మీద నేను దృష్టి నిలిపి ఉన్నాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీరు నా కాడి మీ మీద ఈ కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుంటాను. కాబట్టి ఆయన దీనులకు సదుపాయము కలుగుతుంది. అతి దీన మనసును వస్త్రంగా మన హృదయాలు ధరించుకుందాం. అతి కృప ప్రభు మనకు దయచేయను కాక.